వెల్కమ్ టు ఆల్. సో ఎప్పటిలాగే మనం మన నాయకులు ఆరు పొలిటీషియన్స్ సిరీస్లో నెక్స్ట్ వీడియోకి కంటిన్యూ అవుతున్నాం. సో ఈ వీడియో సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న మరో పార్లమెంట్ అంటే లోక్సభలు, రాజ్యసభలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్న వ్యక్తుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ని సేకరించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి సంబంధించిన కొన్ని వివరాలు సేకరించింది. ఆ వివరాల ద్వారా మన ఎన్నుకున్న నాయకుల యొక్క కొన్ని స్థితిగతులను తెలుసుకునే పరిస్థితి మనకు కలిగింది. సో దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే మనకు అసలు ఆప్షన్లే లేవా, అంటే నాయకులకి పోటీ చేసేవాళ్ళు వీళ్ళ తప్ప ఇంకెవరూ లేరు అనుకునే వాళ్ళకి పోటీ చేసే ఎంతమంది పోటీ చేశారు, ఎవరు గెలిచారు, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏంటి, చదువుకున్నారా లేదా, వాళ్ళ వయసు ఎంత, తర్వాత వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ రికార్డ్స్, ఎన్ని క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి, అందులో సీరియస్ ఛార్జెస్ ఏంటని తెలిసినప్పుడు ఇలాంటి వివరాలు తెలుసుకున్న తర్వాత సదరు వ్యక్తి మన దేశానికి అంటే నాయకుడుగా ఉండడానికి ఎంతవరకు అవసరం అన్నది ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం సాధారణంగా రాజకీయాల్లో జరిగేది ఏంటంటే ఎవరైతే కొంచెం రెండు రకాలు ఉన్నాయి. ఒకటే వెధవ పనులు చేసి దాని ద్వారా పైకొచ్చినోడు ఉన్నాడు. ఇంకొకడు జనాల కోసం నిలబడి నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో తన పైన అడ్డంగా కేసులు బుక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో నిజాయితీగా పనిచేసిన జర్నలిస్టులు, అవినీతిగా అవినీతి పరులతో కుమ్మక్కైపోయి పనిచేసిన జర్నలిస్టులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికీ తెలిసిన సమాజమే. ఇవన్నీ రెండు పార్శ్వాలు సమాజంలో ఉన్నాయి. అయితే మనం ఓటు వేస్తున్నప్పుడు కేవలం ఏంటంటే మనం ఒక 500కో 1000కో జస్ట్ అలా గుద్దేసి వెళ్ళిపోతున్నాం ఓటు. కానీ సదరు వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత తన చేతుల్లో 10 లక్షల మంది జీవితాలు తన అధీనంలో ఉంటాయన్న విషయం తెలిస్తే ఎవరికైనా మతులు పోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఊరికనే ఎవరు ఆ పదవి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే వసతులు అవ్వచ్చు, మనం కళల్లో కూడా ఊహించలేం అలాంటి వసతులు ఇస్తారు. సో మరి ఎన్ని వసతులు కల్పించి ఎంత పకడ్బందీగా చేస్తా, సో దాదాపుగా ఒక సంవత్సరం అయ్యేటప్పటికి భారతదేశానికి దాదాపు 33 లక్షల కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఇప్పుడు పరిస్థితుల్లో దేశానికి కలిపి. అదే మన రాష్ట్రానికి అయితే 1,00,000 కోట్లు పైమాటే. మరి ఏ రకంగా చూసుకుని అన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెట్టి దీన్ని జాగ్రత్తగా పంచి అందరికీ సమన్యాయం చేయండి రా అని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారని అంతవరకు తెలియదు ఎవరికి. సో జనాలు ఏంటంటే నాయకుడు వచ్చాడు, చేసాం, అయిపోయింది, ఓటేసాం, వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడైతే మనం అటువంటి ఆలోచనలు ఉంటామో వీళ్ళు నాయకులు అంటే ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అవ్వచ్చు, అసెంబ్లీ నియోజకవర్గానికి అవ్వచ్చు, ప్రతినిధులుగా ఉండడం అనేసి రాజుల్లో బిహేవ్ చేయడం మొదలెడుతున్నారు. సో అది అల్టిమేట్గా ఏమవుతుందంటే మళ్ళీ మనకు తెలియకుండానే మనం రాచరిక వ్యవస్థలోకి వెళ్ళిపోతాం, అంతర్లీనంగా జరిగిపోతుంది. ఇప్పటికే నాయకులకు ఫ్లెక్సీలు పెట్టి పెద్ద భజన చేసే కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. సో అలాంటి భజన చేయడం తగ్గించడం, అలాంటి భజన చేయకుండా మనలో మనం చైతన్యంగా ఉండి నాయకుల చేత పనులు చేసుకోండి. అమెరికాలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎంత పెద్ద సెనేటర్ వచ్చినా, ఎంత పెద్ద ప్రెసిడెంట్ వచ్చినా ఆడు పని చేసుకుంటాడు. ఆడు వచ్చి మాట్లాడినప్పుడు హాయ్ హలో ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చేసి ఆయన పని చూసుకుంటాడు. మనలాగా వచ్చి కాళ్ళ మీద పులిదండలు లెటరు. మన దరిద్రం ఏంటంటే నాయకుడిని మనం ఒక ఉచ్చ స్థాయిలో చూస్తాం మనకన్నా. సో అటువంటి స్థాయిలో చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే ఒక పెద్ద అంటే తన గొప్ప అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ తన ప్రజలకు ప్రతినిధి అన్న విషయాన్ని మర్చిపోతుంది. డెమోక్రసీకి మిగతా వాటికి తేడా అదే. రాజరికంలో రాజు గొప్పోడు, కానీ ఇక్కడ రాజరికం ఉండదు. దానికి క్వైట్ ఆపోజిట్. నీకు అన్ని వస్తువులు కల్పించబడతాయి, నీకు అన్ని రకాలుగాను నీకు పని చేయడానికి ఎంత సులువుగా అవసరం అంత సులువుగా అన్ని వస్తువులు ఇస్తారు, కానీ పని చేయాల. సో అదే మెయిన్, దాని గురించే ఈ ప్రయత్నం అంతా. సో ఎప్పట్లాగే మనం లోక్సభతో మొదలు పెడదాం. సో ఈ సోదంతా ఎందుకంటే అట్లీస్ట్ కనీసం కొంతమంది అన్న విని వాళ్ళ ఆలోచన మార్చుకుంటారు. మనకు చాయిస్లు లేవు, మనం ఎవరిని ఎంచుకోలేము, మనకు ఉన్నాయి కొన్ని ఆప్షన్స్ అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. సో అందరికి ఒక్కోసారి ఉండవు. కొంతమందికి బుద్ధి ఉన్నోళ్ళు అయితే అన్నీ తెలుసుకుంటారు, బుద్ధి లేనివాడు మనం ఎంత చెప్పినా ఒకటే. సో కాబట్టి ఆ బుద్ధున్నోడి కోసం మనం చేసి. నెక్స్ట్ వచ్చి అజయ్ భట్ గారు బీజేపీ తరఫున గెలిచారు. నైనితాల్ ఉధమ్ సింగ్ నగర్ అని చెప్పి ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ తరఫున ఈయన గెలవడం జరిగింది. ఈయన వయసు 57 సంవత్సరాలు. ఈయన ఒక ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్, అంటే వృత్తిపరమైన విద్య అభ్యసించారు ఆయన, అది కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లో. సో ఇక ఈయన ఒక పొలిటీషియన్ అండ్ సోషల్ వర్కర్ అండి. ఈయన రాజకీయంగానే
ఈయన రంగం అంతా రాజకీయ రంగంతోనే ముడిపడి ఉంది. దాదాపుగా 1,96,00,000 రూపాయల ఆస్తులు ఈయనకున్నాయి. సో అప్పులు అయితే లేవు, కేసెస్ కూడా ఏమీ లేవు. మంచి క్యాండిడేట్ని ఎన్నుకున్నారు. సో నెక్స్ట్ ఈ క్యాండిడేట్స్ని చూద్దాం. నైనితాల్లోకి వెళ్ళి చూడాలి మనం. సో బాగా చివరికి వెళ్ళాలి. సో బేసిక్గా నాకేమనిపిస్తుందంటే, నాయకులని మనోళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల, లేదా సదరు వ్యక్తులు పోటీ చేస్తున్న వ్యక్తుల గురించి తెలియకపోవడం వల్ల, పైన మనకు ఆల్రెడీ మీడియాలో కేవలం ఒకటి 2-3 పార్టీలు మాత్రం కనబడతాయి, మిగతా పార్టీలన్నీ కనబడవు. అలా కనబడకపోయేసరికి జనాలు ఆ కనిపించిన 3-4 పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మనకు తెలియకపోవడం మన దురదృష్టం అంతే. సో పేదవాడు కూడా పోటీ చేస్తున్నాడన్న విషయం నాకు ఈ లిస్ట్ చూసిన తర్వాత అర్థమైంది. ₹1,00,000 సంపాదించిన ఆస్తులు ఉన్నాడు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆ సదరు వ్యక్తి గురించి తెలియకపోవడం మన దురదృష్టం అంతే. వాడు మంచి వ్యక్తి అయ్యి ఉంటే మనం 2019లో అటువంటి వ్యక్తిని మనం కోల్పోయాం. సో అది జనాలుగా మనం ఆలోచించుకోవాలి. అంటే మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి అని. 100 కోట్లలో కేవలం 3-4 పార్టీల్లో ఉన్న వ్యక్తుల్లో ఉన్నోళ్ళు మాత్రమే మనల్ని పరిపాలించడానికి సరిపోతారా? ఈ 100 కోట్ల మందిని ఇంకెక్కడ ఉండరా నాయకులు? సో ఆ ఆలోచన విధానం మనకు లేకపోవడం వల్ల, బానిసల్లాగా బతికే ఆలోచనలు ఉండడం వల్ల మనం ఇప్పటికీ అలాగే ఉన్నాం. అంబేద్కర్ గారు ఆలోచనలో ఏంటంటే బానిసత్వపు ఆలోచనలు ఉండకూడదన్నది ఆయన ఉద్దేశం. అలాంటి మహా వ్యక్తులు కష్టపడి మనకి స్వాతంత్రంతో పాటు అందరికీ సమానత్వం కల్పించడం కోసం కష్టపడితే, చివరాఖరికి అదే బానిసత్వపు ఆలోచనలకు మనమే బలవుతుంది. సరే, నైనితాల్ ఉధమ్ సింగ్ నగర్కు సంబంధించిన దాంట్లోకి వచ్చాం. అజయ్ భట్ గారి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ హరీష్ రావత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. 71 సంవత్సరాల వయసు. ఈయన కూడా ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ అండి. సో పెన్షనర్ ఈయన, ఎక్స్-ఎంపీ. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా ఉన్నారు ఈయన. సో దాని ద్వారా వచ్చిన పెన్షన్ ద్వారానే ఈయన ఆస్తులు ఉన్నాయి. అయితే ఈయనకు ఆస్తి 5 కోట్ల రూపాయల పైమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 5,67,00,000 ఉన్నాయి ఈయనకి. 1,07,00,000 పైగా అప్పులు ఉన్నాయి. ఒక కేసు ఈయన పైన ఉంది, సీరియస్ ఛార్జ్ కాదు, బట్ క్రైమ్ మ్యాటర్లో ఈయన కూడా సిగ్నిఫికెంట్గానే ఉన్నారు, ఎల్లోలో ఉన్నారు. సో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వ్యక్తి అయితే ఒక కేసు అయితే ఆయన మీద ఉంది. నెక్స్ట్ జ్యోతి ప్రకాష్ తమ్తా, బహుజన్ ముక్తి పార్టీ అని చెప్పి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. 65 సంవత్సరాల వయసు. నేను ఏం చదువుకున్నారో లేదు చెప్పలేదు. నేను పెన్షన్ ఉద్యోగి. దాదాపుగా 1,10,00,000 రూపాయల ఆస్తులు ఉన్నాయి, అప్పులు లేవు, కేసులు లేవు. సో ఈయన ఒక ఆప్షన్ ఉన్నారు. తర్వాత కైలాష్ పాండే, సిపిఐ ఎంఎల్ఎల్. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో, మరి సిపిఐ ఎంఎల్ఎల్ అంటే తెలీదు. సో 47 సంవత్సరాలు, ఈయన ఒక డాక్టరేట్, సోషల్ వర్కర్. ఈయన ఇంకా బాగా చదువుకున్నాడు, ఈయన పిహెచ్డీ చేశారు. సో 12,00,000 రూపాయల 55,00,000 ఈయన ఆస్తులు. లైబిలిటీస్ వచ్చేటప్పుడు అప్పులు, లైబిలిటీస్ అంటే అప్పులు ఏమీ లేవు, నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా 0. సో ఈయన ఒక మంచి ఆప్షన్. డాక్టరేట్ అంటే చదువులో ఉన్నతమైన చదువు చదువుకున్నాడు ఆయన. ఇలాంటి వ్యక్తులు కూడా మనకు ఉపయోగపడచ్చు. సోషల్ వర్కర్, సామాజిక సేవ చేస్తారు. తర్వాత నవనీత్ అగర్వాల్, బహుజన్ సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ తరఫున పోటీ చేశాడు ఈయన. మరి ఈయన 46 సంవత్సరాల వయసు, గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్. ఈయన కూడా వృత్తి విద్య చేశారు. ఈయన వ్యాపారం చేస్తారు. 8 కోట్ల రూపాయల ఆస్తి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 8,84,00,000 రూపాయల ఆస్తి. అప్పులు వచ్చి 3,53,00,000. సో ఈయనకు అప్పులు కూడా గట్టిగా ఉన్నాయి. సో కేసెస్లో ఓకే, కూడా పర్వాలేదు. తరువాత ప్రేమ్ ప్రసాద్ ఆర్య, ప్రగతిశీల్ లోక్ మంచ్ అని చెప్పి ఈయన దాని తరపున పోటీ చేయడం జరిగింది పార్టీ తరపున. సో 71 సంవత్సరాల వయసు. ఈయన గ్రాడ్యుయేట్ అండి. ప్రొఫెషన్ అయితే ఏం చెప్పలేదు. 7,00,000 రూపాయల ఆస్తులు ఉన్నాయి, అప్పులు లేవు, కేసులు లేవు. సో ఈయన కూడా నార్మల్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. సో ఇతను కూడా మనకి పర్వాలేదు. తర్వాత సుకుమార్ విశ్వాస్, ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. విశ్వాస్ సరే, విశ్వాస్ అని ఉంది, విశ్వాస్ అని చదువుతాను, మనకైతే విశ్వాస్ అంటారు. సరే, మరి 68 సంవత్సరాల వయసు. ఈయన లిటరేట్ అండి, చదువుకున్నాడు. కాకపోతే ఈయన లేబర్. 20 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. చదువుకున్నాడు, కాకపోతే లిటరేట్ అంటే కొంచెం మోస్తరుగా చదువుకున్నాడు అని అర్థం. ఈయన కార్మికుడు. 20 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ ఏమీ లేవు. సో ఇలా కార్మికుల్లోంచి అందరూ ఉన్నారు. సో ఇంత ఆపర్చునిటీ ఉండి కూడా ఇందులో మనం ఎవరిని ఎన్నుకున్నాం అంటే బీజేపీకి సంబంధించిన ఆయన ఎన్నుకున్నాం. ఈయనకేం తక్కువ ఆస్తులు లేవు కదా, అజయ్ భట్ గారికి 1 కోటి రూపాయల ఆస్తులు ఉన్నాయి. సో ఇందులో మనకి బాగా చదువుకున్న ఆయన ఎవరంటే కైలాష్ పాండే. ఈయన బాగా చదువుకున్నాడు.
డాక్టరేట్ పిహెచ్డి చేసాడన్న 12 లక్షల ఆస్తి. చదువుకున్నోడిని మనం ఏంటంటే చదువుకున్నోడిని ఎంతసేపును ఆడి చేత పని చేయించుకోవాలని చూస్తాం తప్ప ఇలాంటి వాడిని పదవుల్లో పెట్టాలని మనం చూడం. కొంచెం బాగా చదువుకున్నోడు ఉంటే ఏదన్నా సమస్యని సాల్వ్ చేసే క్రమంలో ఆలోచిస్తారు. కాకపోతే ఏంటంటే సిపిఐ అనేసరికి కొంతమంది జనాలకి ఇష్టం ఉండదు కదా. ఏంటంటే జనాలందరికీ సమానత్వం ఇవ్వాలి అలాంటి పెట్టారు. అలాంటివి అంటే జనాలకు నచ్చవు. సమానత్వం కావాలి అలాంటివి అంటే జనాలకు నచ్చవు. ఎప్పుడు ఒకడు పైన ఉండాలి ఒకడు కింద ఉండాలనే ఆలోచనలు కలిగిన వాళ్ళు అంటేనే బాగా నచ్చుతారు మనకి. సరే, ఇది మరి లోక్సభ గురించి. తరువాత రాజ్యసభ గురించి చూద్దాం. రాజ్యసభలో ఇప్పటివరకు మనం చదువుకుంది ఎవరి గురించి అంటే క్షమించండి, అంబికా సోని గారి గురించి ఉంది. అమీ యజ్నిక్ గురించి చదువుదామండి. అమీ యజ్నిక్ గారు ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున నిలబడిన వ్యక్తి. 58 సంవత్సరాలు. ఈయన పిహెచ్డి చదువుకున్నారు, పిహెచ్డి చేశారు. డాక్టరేట్ అంటే పిహెచ్డి చేసినట్టు. మరి ఈయన లాయర్ అండి. వృత్తి ఏంటంటే లాయరు. ఈయనకు ఆస్తులు వచ్చి 7,52,00,000 రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయి. 55 లక్షల అప్పులు ఉన్నాయి. కేసెస్ ఏమీ లేవు. అయితే ఇంకా పేరు ఆస్తి అయితే ఉంది 7 కోట్లు అంట. ఆబ్వియస్గా లాయర్ అంటే బాగా ఎస్టాబ్లిష్డ్ లాయర్ అయి ఉంటారు. సో అమీ యజ్నిక్ వయసు కూడా 58 సంవత్సరాలు. సో ఆబ్వియస్గా బాగా పేరు మోసిన లాయర్ అంటారు. సో ఇది రాజ్యసభకు సంబంధించి. అంటే ఈ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు ఉంటున్నారు కానీ నార్మల్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవడో కనబడుతుంది. పోటీ చేయడం వరకే సరిపోతుంది. వాళ్ళ నుంచి సరిగ్గా రిప్రజెంటేషన్ లేదు. ప్రజల్లో కూడా ఏంటంటే ఇలాగా 1000 రూపాయలు లేకపోతే అది పంచో ఇది పంచో పలానా ఫేవరెటిజం చూపించో దాని రకంగా ఆలోచించుకొని మనం ఓట్లు వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా పూర్తిగా ఒక బానిస మైండ్ సెట్ వస్తుంది. ఆ బానిస మైండ్ సెట్ వచ్చిన తర్వాత నుంచి మన దరిద్రాలు మొదలవుతాయి. ఇప్పుడు సరే, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో 2019 ఎలక్షన్లో మనం మొన్న గిద్దలూరు నియోజకవర్గం చూసాం. ఇప్పుడు తెనాలి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన అన్నాబత్తుని శివకుమార్ గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈయన వయసు 51 సంవత్సరాలు. ఈయన గ్రాడ్యుయేట్, చదువుకున్నారు, పొలిటీషియన్, అట్లాగే ల్యాండ్ లార్డ్. అంటే కొన్ని ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. దాదాపుగా 27 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. 5,17,00,000 అప్పులు ఉన్నాయి. ఒక కేసు ఉంది, సీరియస్ ఛార్జ్. సో క్రైమ్ మీటర్లో ఈయన డేంజర్. సో ఇలాంటి ఆయన గెలుపొందారు. సరే, ఇప్పుడు తెనాల్లో ఈయనకి మరి పోటీగా నిలిచిన వ్యక్తులు ఎవరో కూడా చూద్దాం. మ్యాక్సిమం టీడీపీ ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు సో మన రాష్ట్రం గురించి కూడా కొంచెం సీరియస్గా, మన రాష్ట్రం గురించి కాదు, ముందర మన దేశం గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. సో అందుకని ముందర దేశం గురించి ఆలోచిస్తాం. తర్వాత క్షమించండి, కొద్దిపాటి మిస్టేక్ వచ్చింది. సరే, ఇక తెనాలి నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఎవరో పోటీ చేసి చూద్దాం. అన్నాబత్తుని శివకుమార్ గారు పోటీ చేశారు. ఆయన మీద ఒక కేసు అయితే ఉందన్న విషయం ఇక్కడ చెప్తున్నారు. సీరియస్ ఛార్జ్ కూడా ఇక్కడ. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఈయన టీడీపీ తరఫున పోటీ చేశారు. సో తెనాలి నియోజకవర్గంలో 2019 ఎలక్షన్లో భాగంగా 59 సంవత్సరాల వయసు. ఈయన ఒక ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్. సో బిజినెస్ మ్యాన్ అండ్ పొలిటీషియన్ ఈయన. సో 46 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. 21 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. కేసెస్ ఏమీ లేవు. కొంచెం బాగా ఆస్తిపరులు. బిహెచ్ సురేష్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. 40 సంవత్సరాలు, 10వ తరగతి చదువుకున్నారు, ప్రైవేట్ జాబ్, 9,60,000 వరకు ఆస్తులు ఉన్నాయి, 1,10,000 అప్పులు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ ఏమీ లేవు, సీరియస్ ఛార్జెస్ లేవు. సో మంచిది. బొమ్మ మంగమ్మ గారు, మరి ఈవిడ 54 సంవత్సరాల వయసు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేశారు. చదువుకోలేదు, ప్రొఫెషన్ ఏమీ లేదు, 2,80,000 ఆస్తులు ఉన్నాయి, అప్పులు లేవు, కేసులు లేవు. తర్వాత డాక్టర్ చందు సాంబశివుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. 61 సంవత్సరాల వయసు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి, ఆ చదువుకున్నాడు అయినా. మెడికల్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ అండ్ జనరల్ సర్జన్. సో డాక్టర్ అండి అయినా. 27 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, 31 లక్షల అప్పులు ఉన్నాయి, కేసెస్ ఏమీ లేవు. తర్వాత నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరపున నేను పోటీ తెనాలి నుంచి కూడా నాదెండ్ల మనోహర్ పోటీ చేసిన. సరే, ఇంక 54 సంవత్సరాల వయసు, పోస్ట్ గ్రాడ్యుయేట్, పబ్లిక్ సర్వెంట్ ఈయన. సో పబ్లిక్ సర్వెంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన రాజకీయాలను ఎక్కువ ఉన్నారు. సో 11 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, అప్పులు లేవు, కేసెస్ కూడా ఏమీ లేవు. తర్వాత పిల్లి రాణా ప్రతాప్ సిపిఐ తరపున పోటీ చేశారు.
26 సంవత్సరాల వయసు, ఎడ్యుకేషన్ చెప్పలేదు, వృత్తి వ్యాపారమే, బిజినెస్, 2 లక్షల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయి, అప్పులు లేవు, కేసులు లేవు. తర్వాత రామకృష్ణ పత్తిబండ్ల తప్పుగా చదువుంటే క్షమించండి. సో రామకృష్ణ గారి వయసు 42 సంవత్సరాలు, బీజేపీ తరపున పోటీ చేశారు, 10వ తరగతి చదువుకున్నారు, వ్యాపారం చేస్తారు, 1,67,00,000 రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయి, 46 లక్షల పైగా అప్పులు ఉన్నాయి, కేసులు లేవు. తర్వాత ఎస్కే తయారునిసా సో 31 సంవత్సరాల వయసు, గ్రాడ్యుయేట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, 50,000 వరకు ఆస్తులు ఉన్నాయి, అప్పులు లేవు, నెంబర్ ఆఫ్ కేసెస్ చార్జెస్ ఏమీ లేవు. సో పొటెన్షియల్ క్యాండిడేటే. సూర్యదేవర భవన మోహన వెంకటేశ్వరరావు నవతరం పార్టీ తరపున పోటీ చేశారు, 62 సంవత్సరాల వయసు, 12వ తరగతి చదువుకున్నారు, కల్టివేషన్ అండ్ కన్స్ట్రక్షన్, వ్యవసాయము, తర్వాత బహుశా కన్స్ట్రక్షన్ అంటే రియల్టీ రంగంలో ఉంటారు, 50 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, 18 లక్షల వరకు అప్పులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ లేవు, సీరియస్ ఛార్జెస్ లేవు. తర్వాత సయ్యద్ ఖమరున్నీసా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పోటీ చేశారు, 29 సంవత్సరాల వయసు, 5వ తరగతి చదివారు, వ్యవసాయం చేస్తారు, 2 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, అప్పులు లేవు, కేసెస్ కూడా లేవు. తోట సదాశివరావు గారు ఆల్ పీపుల్స్ పార్టీ అట, సో ఆ పార్టీ తరపున పోటీ చేశారు, 49 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, రైతు కూలీ, 41,000 ఆస్తులు ఉన్నాయి, 47,000 అప్పులు ఉన్నాయి. సో క్రమమీటర్లో ఏమీ లేవు. సో ఆస్తులు అప్పులు దాదాపుగా ఏమీ లేవు, ఆయనకు యాక్చువల్గా నష్టాల్లో ఉన్నారు. సో ఇది టోటల్గా తెనాలి నియోజకవర్గంలో పోటీ చేసినారు. ఎక్సెప్ట్ టీడీపీ, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత డాక్టర్ చందు సాంబశివుడు, అట్లా కొంతమంది ఉన్నారు కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వాళ్ళు. కాకుండా మీకు నార్మల్ పర్సన్స్ కూడా పోటీ చేశారు. సో ఇంతమందిలో పొటెన్షియల్ క్యాండిడేట్స్ లేక కాదు, పోటీ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అప్ టు ద మార్క్. కారణం ఏంటంటే వాళ్ళకి ఆస్తులు లేవు, వీళ్ళలాగా డబ్బులు ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం లేదు. సో వాళ్ళు వేరే రకంగా వేరే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంటాయి. సో అది చేసి ఉంటుంటే బహుశా వీళ్ళు ముందరకు వచ్చేవారని ప్రజలకు కూడా ఆలోచించుకోవాలి. ఓటేసేటప్పుడు ఎంతసేపు పార్టీ గుర్తులు చూసి ఓటేయడం కాకుండా మనం ఓటేస్తున్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, అంతకు ముందర పనిచేస్తే బాగా పనిచేశారా లేదా, వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వంలో వీళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉందా, ఏమైనా డెవలప్ చేశారా వాళ్ళ టైంలో, అది చూసుకోవాలి. కొత్త వ్యక్తి అయితే అతని ఆలోచనలు ఏంటి, అతను ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాడు సిటీని, సో సిటీ అయితే పార్లమెంటరీ ఈ కాన్స్టిట్యువెన్సీకి డెవలప్మెంట్ విషయంలో తను ఏం తెలుసుకున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలి. కొత్త వాళ్ళని కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనం ఎంతసేపు పాత చింతకాయ పచ్చడిన పట్టుకు కూర్చుంటే వాళ్ళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఎప్పుడు మనకే కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు రిలాక్స్ అయిపోయి పెద్దగా అభివృద్ధి చేయరు. అదే అధికారం మనకి ఎప్పుడు కంటిన్యూస్గా ఉండదు. ఖచ్చితంగా మనం పని చేయకపోతే మనకు ఓటేయరను భయం ఉంటే ఖచ్చితంగా పని చేస్తాం. సో పని చేసినప్పుడు మనకి డెవలప్మెంట్ ఉండదు, పని చేయకుండా ఉండదు. మనకు ఆప్షన్స్ వేరే ఉన్నప్పుడు వేరే ఆప్షన్స్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. సో ఇది ఆంధ్రప్రదేశ్ గురించి. దీని తర్వాత మనకి ఉత్తరప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అంటే గెలిచిన వ్యక్తుల గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం. ఒకవేళ కనుక మిగతా ప్రతిపక్షాల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాయ్బరేలీ వరకు మనం చూసాం. నెక్స్ట్ బిలాస్పూర్ కాదు, బీసల్పూర్ అగ్యాష్ రామ్ శరణ్ వర్మ బీజేపీ తరపున గెలిచిన వ్యక్తి అండి. బిసాల్పూర్ అని చెప్పి ఆ ఊరి పేరు తరపున, ఆ ఊరిలో జరిగిన పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ తరపున బీజేపీ తరపున పోటీ చేసి గెలిచిన వ్యక్తి, 68 సంవత్సరాల వయసు, గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్, అగ్రికల్చరల్ ప్రొఫెషన్ అండి. సో వ్యవసాయ రంగానికి సంబంధించిన వృత్తి చేస్తున్నారు. దాదాపు 1,07,00,000 రూపాయల ఆస్తులు ఉన్నాయి, 2,90,000 అప్పులు ఉన్నాయి. కేసులు చూడండి ఎన్ని ఉన్నాయో, 7 కేసులు, 7 సీరియస్ ఛార్జీలు, క్రైమటర్లో ఫుల్ రెడ్ మార్కులు ఉన్నాడు ఈయన. సో ఇలాంటి వాళ్ళు ఎన్నుకున్నారు, మరి మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇతను ఎలా ఉంటే మిగతా వాళ్ళు ఇంకెలా ఉంటారో మనం ఆలోచించుకోవాలి. సరే ఇదండి సంగతే. సో మనకి ఉత్తరప్రదేశ్లో పరిస్థితి ఎలాంటి వాళ్ళు ఎన్నుకున్నారో మనకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఎప్పటిలాగే మనం పొలిటికల్ పార్టీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, సిపిఐ, బీజేపీ అయిపోయింది. నెక్స్ట్ సిపిఐఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటి ఉంది, కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ ఉంది. అంటే మార్క్సిస్ట్ విధానాన్ని అనుసరించాలని ఆలోచించే పార్టీ. సో మార్క్స్ ఎవరు, కార్ల్ మార్క్స్ గురించి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది.
చిన్నప్పుడు కరెక్ట్గా చదువుకుంటే కార్ల్ మార్క్స్ గురించి తెలుస్తుంది. చదువుకోకపోతే మనం ఏం చేయాలో తర్వాత చదువుకోండి. సో 2018-19కి సంబంధించి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ గురించి ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఢిల్లీలో వీళ్ళకి భవనం ఉందండి. సో దాదాపుగా వీళ్ళకి 510 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయి. 551,071 లక్షలట. ఈ ఈ లెక్కలు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరే, లయబిలిటీస్ అలాగే ఉన్నాయి. టోటల్ ఇన్కమ్ వచ్చి 100 కోట్లు, ఎక్స్పెండిచర్ 100 కోట్లు. పెద్దగా మిగిలింది ఏం లేదు, వచ్చింది వచ్చినట్టే పోతుంది. ఇది మార్క్సిస్ట్ గారి గురించి. ఆదాయాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. సో ఇక వీళ్ళకి వచ్చే డొనేషన్స్ 2018-19లో ఎన్ని డొనేషన్స్ వచ్చినాయి అంటే 3 కోట్ల రూపాయలు వచ్చినాయండి. 160 మంది వరకు డొనేట్ చేశారు. యావరేజ్గా 1,89,112 రూపాయలు డొనేట్ చేశారండి ఒక్కొక్కరు. వాళ్ళు ఎవరెవరు డొనేట్ చేశారంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది ఎవరంటే నాట్కో ఫార్మా అని చెప్పి, ఆ ఫార్మా వాళ్ళు దాదాపు 20 లక్షలు డొనేట్ చేశారు. ఇది ఫైనాన్షియల్ 2018-2019 సమయంలో ఉన్న డేటా. ఇంకా మనకి 2020 అయిపోయింది, 2021 అయిపోయింది. బహుశా ఇది ఎలక్షన్ కమిషన్కి వీళ్ళ అందజేసిన అఫిడవిట్లో అందజేసిన వివరాలని వీళ్ళు బహుశా పొందుపరిచినట్టున్నారు. ఇదండి కమ్యూనిస్ట్ పార్టీ గురించి. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, మనం తెలుసుకుందాం మార్క్సిస్ట్ గురించి. ఈ మార్క్సిస్ట్ అంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను ఫాలో అయ్యే వాళ్ళని మార్క్సిస్టులు అంటారు. సో కార్ల్ మార్క్స్ ఎవరు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది. సో ఇక ఇది మన నాయకుల గురించి. మన దేశంలో ఉన్న నాయకులు ఎంతమంది, ఇందులో హయ్యెస్ట్ చూడండి, ఒకరికి ఏకంగా 7 కేసులు 7 సీరియస్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి. ఇంకా కాన్స్టిట్యూషన్ ఇంకెవడో లేడేమో, బహుశా అతనే ఒక మంచోడేమో. సరే, ఏదైతే అది ఆలోచించుకోండి. సో ఎప్పుడైనా సరే మనం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఏంటది మనం ఆలోచించుకోవాలి. ఆ సదరు వ్యక్తికి మనం ఓటు వేయాలా వేయకూడదని కూడా మనమే ఆలోచించుకోవాలి. ఎవడికన్నా బలవంతుడు కాదు. ఎప్పుడంటే అందరం కలిపడి తిరగబడితే ఏ వీధి రౌడీ కూడా ఏమీ ఇవ్వడం, ఈజీగా తీసి పడేయచ్చు. కానీ ఆ యూనిటీ రావాలంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలన్న ఆలోచన మనలో ఉండాలి. అది లేనప్పుడు ఏ వెర్రి వేదమైనా సరే మన మీద జులువిని చెలాయిస్తూనే ఉంటాడు. మనం తెలుసుకోవాలి. సో ఒక్కడిగా మనం ఏ పని చేయాలి, 10 మంది కలిస్తేనే ఏదన్నా సాధ్యం అవుతుంది. ప్రజాస్వామ్య దేశాల్లో అయితే మనకే మిగతా దేశాల్లోనూ డెవలప్మెంట్ అనేది మన దగ్గర డెవలప్మెంట్ అనేది విడుస్తాం. కానీ ఆ దేశాలకి మన దేశాలకు ఉన్న తేడా మన నాయకుల విషయంలో మన ఆలోచన విధానం. అమెరికాలో మీకు చెప్పాను కదండి ఇందాక ముందర వీడియోలో, ప్రెసిడెంట్ వచ్చినా సరే వాడి పని వాడు చేసుకుంటాడు. ఆయన వచ్చి పలకరించాడు, మర్యాదపూర్వకంగా ఆయన పలకరించి తిరిగి మళ్ళీ అతని పనిలోకి వెళ్ళిపోతాడు తప్ప అతను పెద్ద అధికారి అని చెప్పే ఆలోచన అతనిలో ఉండదు. తనకు మరీ అంత బీభత్సమైన విలువ. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అసలు మామూలు చిన్నపాటి ఎమ్మెల్యేయో ఎంపీయో రాగానే, ఇంకా ఎమ్మెల్యే ఎంపీ రాగానే ఇంకా పొల్లు దండాలి. ఇంకా ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రధానమంత్రులు సీఎంలు అయితే ఇంకా అసలు మనం మామూలుగా కాదు. సో ఆ మార్పు మనలో రావాలి, ఆ ఆలోచన విధానంలో మార్పు రావాలి. అప్పుడు బహుశా మనకు కొంతలో కొంత అభివృద్ధి జరుగుద్ది. ఎప్పుడైతే మనం చెయ్యమో, మనం ఇంకా రాజరికం ఆలోచనలు ఆ భావనలు మనలో ఉంటాయో ఇంకా బానిసల్లాగే ఆలోచిస్తాం. అంబేద్కర్ గారు కోరుకుంది అంటే ఆ బానిసపు ఆలోచనలు మన దగ్గర నుంచి పోవాలి. అది పోవాలని సులభంగా పోదలేండి, దానికి సరైన నాయకులు కావాలి. ఇప్పుడున్న నాయకులు అలాంటి వాళ్ళు లేరు, అదే మన బ్యాడ్. ఇంకా పిచ్చి వాళ్ళందరూ తయారయ్యారు. సో ఎనీవే, దట్స్ ఆల్ ఫర్ నౌ. లెట్స్ హోప్ దట్ మనం ఇంకా మంచి నాయకులను ఎన్నుకోవాలని, మన దేశంలో ఇంకా మంచి నాయకులు రావాలని, ఇంకా పేదవాళ్ళు కూడా పార్లమెంట్లో కూర్చొని మన చట్టాలపైన ప్రశ్నించగలిగే స్థాయికి మనం ఎదగాలని కోరుకుందాం. సో అటువంటి స్థాయిలో మన ప్రజలు చైతన్యవంతులు కావాలని కోరుకుందాం. ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను నాతో పంచుకోవాలంటే ఇంత కామెంట్లో మీ విషయాన్ని చెప్పండి, మీకున్న అభిప్రాయాన్ని చెప్పండి. అట్లాగే నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.